Namaste. I am Thomas Niranjan, Hyderabad, India. World champion in memory, certified practitioner of NLP, America, expert in subconscious mind. ఈరోజు మెమరీ సబ్జెక్టు. మెమరీ అంటే జ్ఞాపక శక్తి గురించి మాట్లాడుకోబోతున్నాము. మనం థామస్ స్కూల్ ఆఫ్ మెమరీ నేనే స్టార్ట్ చేశాను. ఎందుకంటే మెమరీ గురించి సరైన బుక్స్ లేవు, స్కూల్ అసలే లేదు, ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు కూడా సరిగా లేరు. సో అందుకు యూట్యూబ్లో నేను ఇది ఇవ్వాలనుకుంటున్నాను. చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు. ప్రాణం ఉన్న ప్రతి జీవికి ఇంపార్టెంట్. ప్రాణం లేని కంప్యూటర్, రోబో, సెల్ ఫోను అన్నిటికి కూడా ఈ మెమరీ సిస్టమ్ బాగా ఉపయోగపడేది. మెమరీ సిస్టమ్ లేకపోతే ఏమీ పని చేయలేవు. అంత ఇంపార్టెంట్ అయిన మెమరీ సబ్జెక్ట్ని మనకి ఎక్కడ స్టడీస్లో రావు, ఎక్కడ నేర్చుకుందామంటే దొరకదు. చూద్దాం ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్ చూద్దాం. నేను వరల్డ్ ఛాంపియన్ ఇన్ మెమరీ. 57 ఇయర్స్లో లండన్లో జరిగే వరల్డ్ కాంపిటీషన్స్కి ఇండియా తరపున పార్టిసిపేట్ చేసి ఫస్ట్ టైమే ర్యాంక్ సాధించాను. అలానే కాలేజ్ ఫస్ట్, పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఫస్ట్ అటెంప్ట్లోనే ఎంట్రన్స్లో వచ్చాము. ఫస్ట్ అటెంప్ట్లోనే జాబ్ వచ్చింది. ఫస్ట్ అటెంప్ట్లోనే సివిల్స్ పాస్ అయ్యి మెయిన్ వరకు వెళ్ళాము. ఈ విధంగా చాలా ఉన్నాయి. అలాగే నా దగ్గరకు వచ్చిన స్టూడెంట్స్, కాలేజీ హాస్టల్ నుంచి వచ్చేసి స్కూల్కి వెళ్ళనంటున్న స్టూడెంట్కి ఒక సెషన్ తీసుకున్నాము, ఢిల్లీ ఐఐటీలో సీట్ వచ్చింది. అలాగే ఇంకో స్టూడెంట్కి 2 సెషన్స్ తీసుకున్నాము, ఐఐటి రాయ్పూర్లో సీట్ వచ్చింది. ఈ విధంగా ప్రాక్టికల్గా మెమరీని వాడుతున్నాము. ఒకేసారి విని 280 గుర్తుపెట్టుకునే కెపాసిటీ కలిగిన వాడిని వరల్డ్ ఒక్కనే. ఈ విధంగా మీరు చూడొచ్చు. సో మెమరీలో చాలా టెక్నిక్స్ ఉన్నాయి. ఈరోజు ఇంట్రడక్టరీ క్లాస్ ఇస్తున్నాము. సో మెమరీ అనేది పెద్ద సబ్జెక్టు. అయితే మనం అంత సబ్జెక్టు అదంతా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఒక కారు తీసుకున్న వాళ్ళకి స్టీరింగు, కంట్రోల్ ప్యానెల్, యాక్సిలేటరు, బ్రేకు, క్లచ్చు, గేరు ఈ విధంగా తెలిస్తే దాన్ని ఆపరేట్ చేయొచ్చు. దాంట్లో చాలా సిస్టమ్స్ ఉంటాయి. ఎలక్ట్రానిక్ సిస్టమ్, ఇంజనీరింగ్, మెకానికల్ సిస్టమ్, ఇలా రకరకాలుగా ఉంటాయి. కానీ మనం అన్నీ తెలుసుకోవాల్సిన అవసరం డీప్గా అవసరం లేదు. మనకి ఆపరేట్ చేసుకోవడానికి ఏ విధంగా మనకు తెలుస్తుందో ఆ మాత్రం మినిమం తెలుసుకుంటే చేయొచ్చు. అలాగే జ్ఞాపక శక్తి కూడా చాలా టెక్నిక్స్ ఉన్నాయి. ఇట్స్ ఎ ట్రైన్ మెమరీ, అన్ట్రైన్ మెమరీ 2 రకాలుగా ఉంటుంది. మనం గుడ్ బ్యాడ్ మెమరీ అనేది లేదు, అందరికీ మెమరీ ఉంటుంది. కొంచెం పాలిష్ చేసుకుంటే, ట్రైనింగ్ తీసుకుంటే బాగా ఆ టెక్నిక్స్ తెలుసుకుంటే బాగుంటుంది. సో ఈరోజు ఇంట్రడక్టరీ క్లాస్ తీసుకునేటప్పుడు నేను ఫస్ట్గా చెప్పాల్సింది, నా ఎక్స్పీరియన్స్లో మెమరీకి సంబంధించి సబ్జెక్టు కరెక్ట్గా చెప్పాలనుకుంటే 40 ఇయర్స్ రీసెర్చ్ చేసి, దీనిలో స్టడీ చేసి, ప్రాక్టికల్గా ఉపయోగించి, నేను హెల్త్కి సంబంధించి ఉపయోగించి, ఇలా కాలేజీ స్టూడెంట్స్కి ర్యాంక్స్ తెప్పించి, ఈ విధంగా చక్కగా చేసిన అనుభవంతో నేను చెప్పేది ఏంటంటే, దీన్ని సెషన్ని ఇది డిఫరెంట్గా ఇవ్వాలి. అంటే స్టూడెంట్స్కి లెర్నింగ్ సపరేట్గా ఇవ్వాలి, టెక్నిక్స్ అవి చెప్తూ, జాబ్లో ట్రైనింగ్ ఇచ్చి వాడు జాబ్ చేసుకోవడానికి, జాబ్కి సంబంధించి చేసుకోవడానికి దానికి సపరేట్గా చెప్పాలి. అలాగే సీనియర్ సిటిజన్స్ అంటే వాళ్ళకి నిద్ర పట్టక బాధపడుతుంటారు, మర్చిపోలేకపోతుంటారు, వాళ్ళకి సెషన్ సపరేట్గా ఇవ్వాల్సి వస్తుంది. అయితే ఈరోజు ఇంట్రడక్టరీ కాబట్టి నేను జనరల్ ఇస్తాను, సింపుల్గానే ఉంటుంది, కొద్ది నిమిషాలు ఇస్తాను. మీరు కామెంట్స్లో తెలియచేయండి. నెక్స్ట్ వీడియోలో నేను ఇవ్వడానికి చూస్తాను. ఎవరికి రిక్వైర్మెంట్ ఏముందో చెప్తే దాన్ని నేను నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తానికి నా ప్రయత్నం ఉంటుంది. అలాగే జ్ఞాపక శక్తి అనగానే గుర్తుపెట్టుకోవడం ఒకటి, మర్చిపోవడం ఒకటి, 2 ఇంపార్టెంటే. మర్చిపోవడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మర్చిపోలేనప్పుడు దారి లేదు, మందు లేదు మర్చిపోవడానికి. ఎలక్ట్రిక్ షాక్స్ ఇస్తారు లైఫ్ రిస్క్లో ఉన్నప్పుడు, డిప్రెషన్లో ఎలక్ట్రిక్ షాక్స్ ఇచ్చినప్పుడు అప్పుడు మెమరీ కొంత డిలీట్ అయిపోతుంది. అది కూడా ఏది డిలీట్ అవుతుంది, లేటెస్ట్గా డిలీట్ అవుతాయి. ఏవైతే ఆ డిప్రెషన్ లోన్ అవడానికి కారణం ఉందో అవి మాత్రం పోతాయని మనకు సైన్స్లో చూస్తే తెలుస్తుంది. సో ఇక్కడ మనం మర్చిపోవడానికి కూడా టెక్నిక్స్ చెప్పాలనుకుంటున్నాను. ముందుగా చూద్దాము. అలానే ఎంత పవర్ఫుల్ టెక్నిక్స్ ఉన్నాయంటే మీరు కొంతమంది చూస్తుండొచ్చు. ఇప్పుడు జస్ట్ చిన్న ప్రోగ్రామ్ చేసి ఇలా ముట్టుకున్నప్పుడు మీరు అన్నీ మర్చిపోతారని చెప్పేసి మనం ముట్టుకున్నప్పుడు అన్నీ మర్చిపోతారు. ఏం చెప్పలేరు, ఊరు పేరు కూడా చెప్పలేరు. మళ్ళీ తీసేసినప్పుడు మళ్ళీ నార్మల్ అయిపోతారు. బల్బు స్విచ్ చేస్తే ఎలుగుతుంది, స్విచ్ తీస్తే, అంత సింపుల్ టెక్నిక్స్ ఉన్నాయి. అలానే ఇప్పుడు సపోజ్ మళ్ళీ ముట్టుకొని మీరు ఇంగ్లీష్ మర్చిపోతారంటే ఆ ఇంగ్లీషు గుర్తుకు రాదు, తెలుగులోనే చేస్తారు. ఎంత ఇంగ్లీష్ ప్రొఫెసర్ అయినా ఇంగ్లీషు రాదు. ఆ టైంలో మళ్ళీ
మనం ఎలా ప్రోగ్రామ్ చేస్తే అలా నడుస్తుంది. ఏది మర్చిపోవాలంటే మనం ప్రోగ్రామ్ చేస్తాము, గుర్తుంచుకోవాలంటే ప్రోగ్రామ్ చేయడానికి ఉంది. అంత వండర్ఫుల్ టెక్నిక్స్ ఉన్నాయి. అలాగే చిన్నప్పుడు ఏదైనా చూసి ఏదైనా అవసరమైంది ఇంపార్టెంట్ ఇది మర్చిపోతున్నా గుర్తుకు రావట్లేదు అంటే మనం దాన్ని ప్రోగ్రామ్ చేసి ముట్టుకున్నప్పుడు నీకు గుర్తుకు వస్తుంది అని చెప్తే చేయొచ్చు. టెంపరీగా మనం ప్రోగ్రామ్ చేస్తే టెంపరీగా నడుస్తుంది. ఒకసారి గుర్తుకుంటే అది పర్మనెంట్గా ఉంటుందని మనం ప్రోగ్రామ్ చేసినప్పుడు ఆ విధంగా చేయడానికి టెక్నిక్స్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ నేను ప్రాక్టికల్గా యూజ్ చేస్తూ ఎంతోమందిని ఆరోగ్యంగా బాగుపరిచి ఇలాగ స్టూడెంట్స్కి ఎంతోమందికి ర్యాంక్స్ ఈ విధంగా తెచ్చుకునే విధంగా చక్కగా మెమరీ సైన్స్ని వాడుతున్నాను చూడొచ్చు. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా సబ్జెక్ట్లోకి వెళ్దాం. మెమరీ మామూలుగా గుర్తుపెట్టుకోవడం గురించి చెప్తాను. గుర్తుపెట్టుకోవడానికి మనం ఏం చెప్దామంటే గుర్తుపెట్టుకోవడానికి ఎగ్జాంపుల్గా నేను ఒక మొబైల్ తీసుకుంటాను, మీకు బాగా అర్థమవుతుంది. 4 స్టెప్స్ ఉన్నాయి అంతే, 4 ఉన్నాయి. 1 2 3 4 అన్నీ ఆర్తోటే స్టార్ట్ చేసే విధంగా నేను డిజైన్ చేశాను. సింపుల్. దీంట్లో రిసీవ్, రిజిస్టర్, రికలెక్ట్ అండ్ రీప్రొడ్యూస్ ఇంతే. ఈ 4 ఉన్నాయి. ఈ 4 ఉంటే మీరు మెమరీలో మాస్టర్స్ అయిపోవచ్చు. ఇంకెక్కడన్నా ఏదైనా ఉంటే నేను గైడెన్స్ ఇక్కడ యూట్యూబ్ ద్వారా ఇవ్వడానికి ఆలోచిస్తాను. ఇప్పుడు మనం మొబైల్ చూసినప్పుడు ఏం చేస్తామంటే ఇలా చూసి సెలెక్ట్ చేస్తాం. అది యాక్చువల్గా కరెక్ట్ పొజిషన్లో పెట్టినప్పుడు అది రిసీవ్ చేసుకుంటుంది ఇన్ఫర్మేషన్. ఎక్కడంతా ఎక్కడెక్కడ ఉందో చూసి దాన్ని జూమ్ చేసి జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసి చేస్తాం. దాన్ని రిసీవింగ్ ప్రాసెస్. తర్వాత మనం క్లిక్ చేస్తాం, అక్కడ రిజిస్టర్ అయింది. ఇది రిజిస్టర్ అయిన తర్వాత ఇప్పుడు మనకు కావాల్సి వచ్చినప్పుడు మనం దాన్ని రికలెక్ట్ చేస్తాం. ఎలా రికలెక్ట్ చేస్తాం? లొకేషన్కి వెళ్ళి, గ్యాలరీకి వెళ్ళి, ఆల్బమ్స్కి వెళ్ళి ఇలా చూసినప్పుడు ఓకే దిస్ ఇస్ ది ఫైల్ ఐ వాంట్ అనుకున్నా అదే రికలెక్షన్. మీరు క్లిక్ చేసినప్పుడు అది బయటకు వస్తుంది. ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్. ఇప్పుడు స్టూడెంట్స్ బాగా గుర్తుపెట్టుకోండి, పరీక్షల కోసం వెళ్ళేవాళ్ళు బాగా గుర్తుపెట్టుకోండి. సింపుల్ ఇవే స్టెప్స్. ఇవన్నీ మీకు కొన్ని తెలుస్తాయి, కొన్ని తెలియవు. ఇంకా డీటెయిల్గా ఒక్కొక్క దాని మీద కూడా నేను చెప్తాను. ఇప్పుడు సపోజ్ నేను చూస్తున్నాను, నా కళ్ళ మీద కొంతమంది కళ్ళ ముందే ఉంటుంది, కనిపించదు. అలాగే ఇలా చూస్తుంటారు కానీ గుర్తులేదంటారు, పట్టించుకోరు. ఎన్నో 100 బస్సులు వెళ్తుంటాయి కానీ మన బస్సే మనకు గుర్తుంటుంది. డబ్బు సౌండ్ చేసుకునే బస్సు గుర్తుంటుంది, లేదా రెడ్ కలర్ బస్సు వెళ్తే అది గుర్తుకుంటుంది. ఇలాగే ఉంటాయి, మిగిలిన పట్టించుకో. అలాగే ఇక్కడ కూడా డిస్టర్బెన్స్ వచ్చింది, కొంచెం కట్ చేయండి. మెమరీలో ఏమవుతుందంటే ఇప్పుడు రిసీవింగ్ ప్రాసెస్. ఇప్పుడు మనం ఏం చేస్తాము, చూస్తాం బస్ స్టాప్లో కూర్చొని చాలా బస్సులు వెళ్తుంటాయి. మనకు బస్సు రెడ్ బస్ అని మనకు తెలుసు అనుకోండి. ఆ రెడ్ బస్ వచ్చినప్పుడు మిగిలిన పట్టించుకో. ఆ రెడ్ బస్ వచ్చినప్పుడు మాత్రం చూస్తాం. 2-3 రెడ్ బస్సులు వచ్చినా వాటి మీద మన ఫోకస్ ఉంటుంది. ఓకే, మనకు కావాల్సింది వచ్చినప్పుడు దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ఇది మన బోర్డు చూస్తాము. ఎస్ ఇది మనకు సంబంధించిన అనుకుంటుంటాము. లేదు ఇది మనకు సంబంధించిన లేదంటే వదిలేస్తాము, నెక్స్ట్ చూస్తాము. సో అక్కడ మనం అది రిసీవింగ్ ప్రాసెస్. తర్వాత అది కరెక్ట్గా అది అక్కడ ఆగి అది కొంచెం సౌండ్ చేసింది, స్మోక్ చేసింది, ఇలాగ కొంచెం డిస్టర్బెన్స్ చేసింది అనుకోండి, అక్కడ మీకు రిజిస్టర్ అవుతుంది. మీకు ఇక్కడ ఇంట్రెస్ట్గా చూశారు, రిసీవ్ చేసుకున్నారు, తర్వాత బాగా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి కొంచెంసేపు దాన్ని పరికించి చూశారు, అప్పుడు మీకు రిజిస్టర్ అయింది. తర్వాత మీరు ఎప్పుడైనా ఖాళీకి కూర్చొని ఆ రోజు ఏం జరిగింది బస్ స్టాప్లో అంటే రికలెక్ట్ చేసుకుంటారు. రికలెక్ట్ చేసుకుంటే చాలా బస్సులు వచ్చాయి, చాలా వెళ్ళాయి, అలాగా చూసుకుంటూ అలా ఏమి వచ్చిందో రికలెక్ట్ చేసుకుంటారు. అది మీరు ఎవరికైనా చెప్పాల్సి వచ్చినప్పుడు దాన్ని రీప్రొడక్షన్ అంటాం. లేకపోతే రాయమంటే ఎస్ఏ రాస్తారు, ఇంటర్వ్యూలో చెప్పమంటే చెప్తారు, రాయమంటే రాస్తారు. సో ఈ 4 స్టెప్స్. ఫస్ట్ రిసీవింగ్ చూస్తాము, ఇంట్రెస్ట్తో చూస్తే అది రిజిస్టర్ అవుతుంది, ఆటోమేటిక్గా అవుతుంది, మీరు ఏం చేయక్కర్లేదు. తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు రికలెక్ట్ చేసుకుంటాము. తర్వాత అవసరమైనప్పుడు ఇంటర్వ్యూలో చెప్తాము, ఎగ్జామ్లో రాస్తాము. ఇంతే. ఈ 4 బాగా గుర్తుపెట్టుకోవాలి. 4లో మీకు తెలిసేది రిసీవింగ్. ఇంట్రెస్ట్ ఉంటే రిసీవ్ చేసుకుంటారు, అది మీకు కొంచెం తెలుస్తుంది. రిజిస్టర్ అయిందా లేదో మీకు తెలియదు. ఇంట్రెస్ట్గా చూసినప్పుడు జనరల్గా అవుతుంది. రికలెక్ట్ చేసుకున్నప్పుడు రికలెక్ట్ అవ్వట్లేదంటే ఇది రిజిస్టర్ కాలేదన్నమాట. అంటే ఫస్ట్ స్టెప్ మిస్ అయ్యారు, రిసీవ్ సరిగ్గా చేసుకోలేదన్నమాట. అప్పుడు మీకు రీప్రొడక్షన్ కూడా ఉండదు. సో స్టూడెంట్స్ ఎగ్జామ్కి వెళ్ళి రాసేవాళ్ళు ఎవరైనా సరే ఇతను గుర్తుపెట్టుకోవాలనుకున్న వాళ్ళు కొంచెంసేపు దాన్ని జాగ్రత్తగా చూసి పెట్టి చూస్తే అది ఆటోమేటిక్గా రిజిస్టర్ అయిపోతుంది. అప్పుడప్పుడు మీకు ఖాళీ ఉన్నప్పుడు పర్టికులర్గా స్టూడెంట్స్ ఖాళీగా ఉన్న టైంలో దాని గురించి రికలెక్ట్ చేసుకొని బాగా ప్రాక్టీస్ చేసుకుంటే బాగా రికలెక్ట్ ఫాస్ట్గా వస్తుంది. తర్వాత రీప్రొడ్యూస్ చేస్తాం. రీప్రొడ్యూస్ కూడా ప్రాక్టీస్ చేస్తే బాగా వస్తుంది. ఎలా అంటే ఎక్కువ మాట్లాడుతుంటే ఇప్పుడు అలాగే మాట్లాడగలుగుతారు, ఇంటర్వ్యూలో చెప్పగలుగుతారు. రాస్తుంటే స్పీడ్గా రాయగలుగుతారు, హ్యాండ్ రైటింగ్ బాగుంటుంది, నర్వస్ సిస్టమ్ బాగుంటుంది, అందంగా ఉంటాయి లెటర్స్, అలాగా అప్రాప్రియేట్ వర్డ్స్ వాడతారు. ఈ విధంగా చక్కగా నడుస్తుంది. సో ఇంకా ముందు డీటెయిల్గా ఈరోజు ఫస్ట్ ఎపిసోడ్ ఇస్తున్నాము థామస్ స్కూల్ ఆఫ్ మెమరీ గురించి. సో దీనిలో కింద కామెంట్ పెట్టండి, ఫ్యూచర్లో మీకు ఏ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కావాలో మెమరీకి సంబంధించి. సో నేను ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. 40 years దీని మీద రీసెర్చ్ చేస్తున్నాను, 20 years నుంచి వాడుతున్నాను. ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ చాలా స్కూల్స్లో, కలకట్టా దగ్గర నుంచి, కలకట్టా, బెంగళూరు, చెన్నై,
చాలా ప్లేసెస్లో ఉంది. నా వీడియోస్కి వెళ్ళి చూడండి. నా ఛానల్ ఇప్పుడు ఈ వీడియో కింద లింక్స్ ఇస్తున్నాము. దానిలో మీకు వెరైటీ ఆఫ్ స్కూల్స్లో ఎలా చెప్తున్నారు, వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎలా ఇచ్చారు అంతా కనిపిస్తుంది. అలాగే హెల్త్కి సంబంధించి మెమరీ హెల్త్ రెండు ఇంటర్ రిలేటెడ్. మర్చిపోలేకపోతే అది సిజోఫ్రేనియా అవుతుంది, జబ్బు, సైకలాజికల్ ప్రాబ్లం అవుతుంది. అలా మర్చిపోలేరు, పదే పదే గుర్తుకొస్తుంటుంది. దానికి సంబంధించినవి ఉన్నాయి. ఓసిడికి సంబంధించిన ఓసిడి కూడా దానికి మెమరీ బేస్డ్ ఇదే ప్రాబ్లమే. హెల్త్కి సంబంధించి అలా ఉన్నాయి. ఇంకా మీకు చాలా ఉపయోగపడే వీడియోలు మీకు ప్రపంచంలో ఎక్కడ ఈ టైప్లో స్పెషలైజ్డ్ వీడియోస్ దొరకవు. ఇది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ తోటి ఇస్తున్నాము. వండర్ఫుల్ రికార్డ్స్ ఉన్నాయి. WHO పంపించాను. ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బెస్ట్ విషెస్ కూడా వచ్చాయి. సో ఈ విధంగా వండర్ఫుల్గా. సో ఫస్ట్ ఎపిసోడ్ చూసినందుకు థ్యాంక్స్. ఈ వీడియోలో కింద కామెంట్ సెక్షన్లో లింక్స్ ఇస్తున్నాము. ఆ లింక్స్ క్లిక్ చేసినప్పుడు మీకు వేరియస్ సబ్జెక్ట్స్ మీద ప్రాక్టికల్గా బెనిఫిట్ ఎలా వచ్చింది, 1 గంటలో ఏ విధంగా స్టూడెంట్స్కి బెనిఫిట్ వచ్చిందో, ఎంత చక్కగా చెప్తున్నారో అవి కనిపిస్తాయి. హెల్త్కి సంబంధించినవి కనిపిస్తాయి. మీకు ఇట్లా స్పెషలైజ్డ్ ఛానల్ ఫర్ హెల్త్ అండ్ మెమరీకి మీకు ఇస్తున్నాము. ఈ వీడియోల ద్వారా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.